గురువుగారు, అదివో అల్లదివో శ్రీ హరినివాసము అనే ఒక పాటలో 10,000 శేషుల పడగల మయము అనే అన్నమాచార్యుల వారు కీర్తించారు కదా. ఆదిశేషుడికి అసలు పడగలెన్ని? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. చాలా ప్రసిద్ధి పొందినటువంటి అన్నమయ్య యొక్క కీర్తన. అన్నమాచార్య చరిత్రలో మొత్తం అన్నమయ్య యొక్క కథ మనకి మహానుభావులు అందించారు. తాళ్లపాక చిన్నన్న అని చెప్పి అన్నమయ్య యొక్క వంశీకుడు. ఆ చరిత్రలో ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం కలిగినటువంటి ఆ కొండ మార్గంలో నడుచుకుంటూ అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళుతూ అక్కడ దూరం నుంచి ఆ కొండని చూస్తూ అదివో అల్లదివో అని చెప్పి ఈ కీర్తన పాడారు అని చెప్పి. సరే, మొదటిది మనకు తెలుస్తోంది హరివాసము శ్రీహరి ఉంటున్నటువంటి క్షేత్రం. 10,000 శేషుల పడగలమయము. ఇక్కడ కొంచెం ఇబ్బంది వస్తుంది. కొండని వర్ణిస్తున్నాడు అక్కడ స్వామివారిని వర్ణించటల్లా. ఇక్కడ కొండనే వర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లలని మనకు ముద్దొచ్చినప్పుడు బంగారు కొండ, వాడు నిజంగా బంగారు కొండ అంటే వాడు అంత బంగారం అసలు ఇప్పటికే చాలా కాస్ట్లీ అయిపోయింది చాలా. కాబట్టి అంత విలువైన వాడివి అని చెప్పడం వాడి ఉద్దేశం. చిన్న మెత్తు బంగారమే చాలా విలువైంది అన్నప్పుడు ఇక కొండ సంగతి చెప్పనక్కర్లా. అంటే అంత విలువైనటువంటి వాడు అని చెప్పడానికి బంగారు కొండ అంటుంటాం. ఇక్కడ కొండని వర్ణిస్తున్నాడు. ఎందుకంటే ఎందుకు ఆ కొండ ఎందుకు గొప్పదైంది? వెంకటేశ్వర స్వామి వారు ఉంటున్నందువల్ల ఆ కొండ గొప్పదైంది. అందువల్ల కొండని వర్ణిస్తున్నాడు. 10,000 శేషులు పడగల మయము. ఇప్పుడు పడగలు ఎన్ని అని ప్రశ్న. ఆదిశేషుడు పతంజలి యొక్క అవతారం. మామూలుగా మనం చిత్రపటాల్లో రవివర్మ మొదలైనటువంటి మహానుభావులు లేకపోతే బాపు గారు ఇలాంటి వాళ్ళు వేసినటువంటి చిత్రపటాల్లో ఆదిశేషుడి యొక్క పడగలు చూస్తే ఏ 10, 15 లేకపోతే 100కి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. పురాణాల్లో కూడా మనం వెతికి చూస్తే ఒక పురాణంలో 100 పడగలైనను ఉంది, ఒక పురాణంలో 50 పడగలను ఉంది. ఇట్లా రకరకాలుగా వర్ణన చేశారు. అయితే ఇక్కడ అన్నమాచార్యుల వారు వచ్చేసరికి 10,000 శేషులు అంటున్నాడు. 10,000 పడగలు ఉందట. ఇక్కడ పడగ అంటే ఇక్కడ ఉన్నటువంటి బండ, ఆ కొండ లోపల ఉంటాయి చూడండి రాళ్ళు, ఒక్కొక్క బండ ఒక్కొక్క పడగ. మరి 10,000 ఉన్నాయండి ఆ కొండలో బండలు, రాళ్ళు చాలా ఉండొచ్చు. కానీ ఇక్కడ 10,000 అనేది అపరిమితము. ఇప్పుడు చూడండి, సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పి వేదంలో విష్ణుమూర్తి యొక్క వర్ణన ఉంటుంది. సహస్రాక్ష సహస్రపాత్ విష్ణు సహస్రనామాల్లో కూడా మనకు కనపడుతుంది. సహస్రాక్ష అంటే 1000 కన్నులు కలవాడు, 1000 కాళ్ళు కలిగినటువంటి వాడు. నిజానికి ఆయనకున్నవి 1000 కళ్ళేనా? మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరి కళ్ళు ఆయనవే. జీవులు 1000 మందేనా? చాలామంది ఉన్నామే. మరి అక్కడ 1000 కళ్ళే అంటున్నాడు. ఏంటంటే అక్కడ 1000 అనేటువంటి శబ్దం అనేకత్వానికి సూచికం. అంటే అనేకత్వం చెప్పడానా, అనేకం అని చెప్పడానికి అక్కడ 1000 అని చెప్పాడు. అంతే, అంతవరకే స్వీకరించాలి. అంతేగాని 1000 అంటే కేవలం 1 పక్కన 3 సున్నాలు అర్థం తీసుకోకూడదు. ఇక్కడ కూడా అన్నమాచార్యుల వారి కీర్తనలో కూడా 10,000 శేషుల పడగలమయం అంటే అనేక వేల బండలు, ఒక్క బండ కాదు, అనేక వేల రాళ్లతో ఉన్నటువంటిది. ఒక్కొక్క రాయి ఒక్కొక్క పడగలాగా కనపడుతుంది. పాము పడగ విప్పితే ఏ రకంగా ఉంటుందో ఆ మహానుభావుడికి, ఎందుకంటే ఆ శేషాద్రి కదమ్మాది, ఆ మహానుభావుడికి ఆ కొండ ఆ రకంగా స్వరూపం దర్శనమిచ్చింది. అందువల్ల 10,000 శేషులు అనేకమైనటువంటి పడగలతో ఉన్నటువంటిది. అసంఖ్యాకం, నేను లెక్కబెట్టలేకపోతున్నాను. అటువంటి కొండరాళ్లతో ఉన్నటువంటి పడగల వంటి రాళ్ళు ఉన్నటువంటి శిఖరం మీద కూర్చున్నాడయ్యా మా వెంకటేశుడు, ఆ కొండకి నమస్కారము అని అన్నమాచార్యుల వారు చెప్పారు.